ఇదిగోండి, ఇవాళ ఇంకో టైప్ ఆఫ్ సూప్ అండి. మా అత్తగారు నేను రోజు నుంచి బతిమాలుతుందంటే చేస్తున్నారండి సూపులు, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి. ఫస్ట్లో చెప్తే లేదండి, అంత కోపం వచ్చి మేము మానేసామండి, ఇంకేమీ కాదండి. ఫస్ట్లో ఎన్నిసార్లు చెప్పినా సరే అత్తగారిని కదా, కొంచెం కోళ్ళకి నమ్మకం తక్కువ ఉంటుందండి. ఈవిడ కొంచెం బరువు ఎక్కువ ఉంటుందండి. మా ఇంట్లో అందరికంటే, మా ఫ్యామిలీలోనే అందరికంటే వెయిట్ అండి. అదే ఆయిల్లో లైట్గా ఇది కూడా ఫ్రై చేసుకున్నామండి. ఇది కాకపోతే నూనె తక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకోగలేదండి. ఇది మా గిన్నెలో చేసుకుంటున్నాం, సిస్సు కంపెనీ గిన్నెలో అండి. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి, అందుకని ఇప్పుడు ఇదిగో జీలకర్ర రేట్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో నేను చెప్తున్నానండి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, మెత్తగా చెప్పి బాగానే ఉన్నాయి చెయ్యొచ్చు కదా అని. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇందులో దిగిందండి. ఇదిగోండి క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకున్నానండి. ఎల్లుల్లిపాయ లాస్ట్ని వేసుకున్నామండి, లైట్గా వేస్తే ఎల్లుల్లిపాయ సరిపోతుందండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ పచ్చి తినాలండి, పచ్చిది అయితే పిల్లలు తిరగలేదు కాలుతాను అంటున్నారు. ఇది ఫస్ట్ నేను చూసిన ట్రైన్లో చూసానండి, మేము టాటా వెళ్ళేటప్పుడు ఏదో అనుకున్నాం, లైట్గా తీసుకున్నామండి. తర్వాత మా స్కూల్లో ప్రోగ్రాంలు అయినప్పుడు కూడా జ్యూస్ తెప్పించేవారండి. అలా అలా నాకు ఈ జ్యూస్ చేయటం అలవాటు అయిందండి. ఇదిగోండి పసుపు ఉప్పు వేసానండి. పసుపు ఉప్పు వేస్తే అంటే గమ్మున ముక్కలు మెత్తబడి బాగా వేస్తాయండి అంతేండి. ఏమో ఎప్పుడు అసలు రాగిజావ తాగమంటే మేము అందరూ తాగుతాం, కానీ అమ్మాయి తాగదండి. ఇప్పుడు ఏమైందో దానికి బాగా ఫీల్ అయినట్టుంది, బరువు అనేసి వెయిట్ తగ్గాలని నన్ను తాపదొక్కుతుంది రోజు. దాంతోపాటు మేము కూడా టిఫిన్ అనేసి ఇవి తింటున్నాం. ఇవి బాగా ఏగక్కర్లేదండి, లైట్గా మెత్తబడితే సరిపోతాయండి. రాగి జావ చేసుకుంటున్నామండి. ఇందులో పన్నీరు, ప్రోటీన్కి ఇవి ఉన్నాయి కాబట్టి అండి పర్వాలేదండి, నీరసం ఉండదు. సూప్ చేసుకోవాలి ఏదైనా అండి, పీచు ఉండాలి, అన్నీ ఉండాలండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి రేయిలు ఎల్లుల్లిపాయలు కూడా పచ్చి వేస్తానని చెప్పింది కదండి, వేసానండి. అన్నీ కలిపి ఒక్కసారి కలిపి ఎంతమంది అయితే అంత క్వాంటిటీలో నీళ్ళు వేసుకుందామండి. మేము ముగ్గురు తింటున్నామండి, వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నాను. నేను అసలే సన్నంగా ఉన్నానండి, అందరూ దెబ్బలాడుతున్నారు. అయినా మరి వేరే ఏం టిఫిన్ చేసుకుంటాం, మంచిదే కదా అని తింటున్నానండి. ఇదిగోండి మా కోళ్ళ గురించి, మా పిల్లోడి గురించి ఇప్పుడు ఇవ్వండి. ఇందులో కారం అక్కర్లేదండి, మిరియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటానండి, ఇలా దాల్చిన చెక్క పొడి. ఇదిగోండి బాగా మొలుతున్నాయి నీళ్ళు, అందులో కూరలన్నీ ఉడికిపోతాయండి. ఇదిగోండి రాగి వేసేవండి, చెక్క పడుతుందండి, చెక్క పడకపోతే కొంచెం వేసుకోవచ్చు అండి. దాల్చిన చెక్క పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి. దాల్చిన చెక్క పొడి చాలా బాగా పనిచేస్తుందండి, జీలకర్ర డైజెస్ట్కి మంచిదండి. ఇంగు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే అండి. కారం ఇగో మిరియాల పొడి నుంచి వస్తుందండి, ఎండుమిరకాయ కారం వాడలేదు కదండి, కొంచెం లైట్గా కారం ఉంటే ఉప్పు కూడా తక్కువ మీద తగ్గలమండి. ఇగోండి ప్రోటీను, ఫైబరు అన్నీ ఉన్న బ్రేక్ఫాస్ట్ అండి. అందుకని ఎవరన్నా కంగారు పడి ఏమీ లేకుండా గమ్ముని చేయకండి, మళ్ళీ సిక్కులో పడవలసి వస్తుందండి. అన్ని రకాలు ఉంటే తింటేనే మనకి రాను రాను మనకి బలం ఉంటుందండి, లేకపోతే రాను రాను నీరసం అయిపోతామండి.